నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. లోక్సభ ఎన్నికల తరుణంలో కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు మార్గం సుగమం చేసింది. సిఏఏ తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో మత హింసకు గురైన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడమే ఈ చట్టం ఉద్దేశం. ముస్లింలను చేర్చకపోవడంతో అభ్యంతరాలు వచ్చాయి. అయితే సిఏఏతో ఎవరికి అన్యాయం జరగదని కేంద్రం క్లారిటీ ఇస్తోంది. సిఏఏ అమలైతే ఏం జరుగుతుంది? సిఏఏతో లాభమేంటి, నష్టమేంటి? చట్టంపై వస్తున్న అభ్యంతరాలేంటి? లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసింది. 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసనల మధ్య సిఏఏ చట్టం పార్లమెంటు ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ పూర్తి నిబంధనలపై సందిగ్ధత నెలకొనడంతో ఈ చట్టం అమలు కార్యరూపం దాల్చలేదు. లోక్సభ ఎన్నికల ముందే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చాలాసార్లు చెప్పారు. ఇక ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు నోటిఫికేషన్ జారీ అయింది. సిఏఏ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరం పౌరసత్వాన్నిచ్చేందుకు కేంద్రం నిబంధనల్ని రూపొందించింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగుస్తుంది. ఇప్పుడు ఇన్నేళ్లుగా అమలు కాని చట్టాన్ని ఇప్పుడే అమలు చేయాల్సిన అవసరం ఏంటి? ఎమర్జెన్సీ ఏముంది? ఇక్కడ ఈ చట్టం చెప్పేది ఏంటి? పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి భారతదేశంలో ఉంటున్న రాజ్యాంగ రీత్యా అక్రమ వలసదారులు అంటారు, ఇల్లీగల్ మైగ్రెంట్, వారికి పౌరసత్వం ఇవ్వడం. సో అందులో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులు, అంటే ముస్లిమేతరులు అన్న పదం వాడలేదు కానీ హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు అని రాశారు, పార్సీలు అని. అంటే ఒక ముస్లింలు మినహా అని దానికి క్లియర్ గా అర్థమవుతుంది. దాన్ని వారికి పౌరసత్వం ఇవ్వడం. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. పార్లమెంట్ నిబంధనల ప్రకారం ఓ చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందిన 6 నెలలలోపు విధి విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. అలా కుదరకుంటే గడువును పెంచడానికి లోక్సభ, రాజ్యసభలోని కమిటీల అనుమతిని తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో 2020 నుంచి తరచుగా గడువు పెంపునకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని తీసుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు మార్చి 11న దాని అమలుపై కేంద్రం అధికారిక ప్రకటన చేసింది. ఫలితంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి మన దేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా కూడా సత్వరం పౌరసత్వాన్నిచ్చేందుకు మార్గం సుగమమైంది. త్వరలోనే అలాంటి వారందరికీ భారత పౌరసత్వాన్ని మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ 3 దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి. సిఏఏ 2019 రూల్స్లో భాగంగా పౌరసత్వాన్ని పొందాలని భావించేవారు నమోదు చేసుకోవడానికి ఒక ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెస్తారు. భారత పౌరసత్వం కోసం అప్లై చేసుకునే శరణార్థులు కేంద్రం తీసుకొచ్చిన ఇండియన్ సిటిజన్షిప్ online.nic.in వెబ్ పోర్టల్కు వెళ్లాలి. అందులో సిఏఏ 2019 కింద భారత పౌరసత్వం కోసం దరఖాస్తుల సమర్పణ బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ మొబైల్ నెంబర్, కోడ్ను ఎంటర్ చేస్తే ఆ తర్వాతి వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ పేరు, ఈమెయిల్ ఐడి సహా ఇతర వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత సెక్యూరిటీ కోడ్ను ఎంటర్ చేసి ఒకసారి ఆ వివరాలన్నిటినీ సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ను క్లిక్ చేయాలి. అప్పుడు ఈమెయిల్, మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత అదనపు వెరిఫికేషన్ కోసం క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఎవరైతే పౌరసత్వం కోసం అమలు చేసుకున్నారో వారి పేరుతో లాగిన్ కావాలి. ఆ తర్వాత కొత్త దరఖాస్తు బటన్ పై క్లిక్ చేయాలి. అక్కడ వారి వ్యక్తిగత వివరాలు, ఏ దేశానికి చెందిన వారు, భారత్కు ఎప్పుడొచ్చారు, ఎన్నేళ్ల నుంచి ఇక్కడ నివసిస్తున్నారు అనే ప్రశ్నలు ఉంటాయి. వాటికి సమాధానాలు నింపి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాల నుంచి వచ్చిన వారు దరఖాస్తు చేసుకోవడానికి ఆయా ప్రభుత్వాలు జారీ చేసిన పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రం లేదా ఇతర గుర్తింపు పత్రాలను ఈ వెబ్ పోర్టల్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు 2014 డిసెంబర్ 31వ తేదీ కంటే ముందే భారత్లోకి వచ్చినట్లుగా నిరూపించే పత్రాలను సమర్పించాలి. అంటే భారతదేశానికి వచ్చిన సమయంలో వీసా కాపీ, ఇమిగ్రేషన్ స్టాంప్, భారత్లో జారీ చేసిన రేషన్ కార్డ్, ఇక ఇక్కడే జన్మించిన వారు ఎవరైనా ఉంటే వారి జనన ధృవీకరణ పత్రం, రిజిస్టర్ రెంటల్ అగ్రిమెంట్,
పాన్ కార్డ్, విద్యుత్ బిల్లులు, బీమా పాలసీలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ, మ్యారేజ్ సర్టిఫికేట్ ఇలా ఏదైనా ఒక గుర్తింపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. త్వరలోనే CAA 2019 అనే మొబైల్ యాప్ను కూడా తీసుకురానున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. గతంలో CAA ఆమోదం పొందిన సమయంలో విపక్ష పాలిత రాష్ట్రాలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలైన అస్సోం, త్రిపురలోనూ ఆందోళనలు వెల్లువెత్తాయి. CAA మన దేశంలోకి బంగ్లాదేశ్ వలసదారుల ప్రవాహాన్ని చట్టబద్ధం చేస్తుందనే ఆందోళన అస్సోం, బెంగాల్, మిజోరం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లోని హిందూ సంఘాల్లో వ్యక్తమైంది. తమ పౌరసత్వంపై ప్రశ్నలు ఉదయిస్తాయేమోనన్న ఆందోళన అప్పట్లో ముస్లిం వర్గాల్లో వ్యక్తమైంది. అలాంటిదేమీ లేదని, భారత్లోకి వలస వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వడమొకటే తమ ఉద్దేశమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాటి నుంచి నేటి వరకు చాలా సందర్భాల్లో వివరణ ఇచ్చారు. అయితే ఇప్పటికీ తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయని ముస్లిం సంఘాలు చెప్తున్నాయి. सीएए से किसी भी देश के नागरिक की नागरिकता जानी नहीं. सीएए नागरिकता देने का कानून है, नागरिकता लेने का कानून नहीं है. ये ओवैसी भी झूठ बोल रहे हैं, खड़गे भी झूठ बोल रहे हैं, राहुल गांधी भी झूठ बोल रहे हैं कि इससे माइनॉरिटी की नागरिकता जाएगी. मैं आपको भरोसा दिलाता हूं कि सीएए के कानून के अंदर किसी की नागरिकता लेने का कोई प्रावधान नहीं है. हमारे शरणार्थियों को नागरिकता देने का प्रावधान है. मगर ये लोग वोट बैंक की राजनीति. పౌరసత్వ సవరణ చట్టం అమలును కేంద్ర సర్కార్ నోటిఫై చేయడంతో పాకిస్తాన్ శరణార్థులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా క్యాంపస్లో విద్యార్థులు నిరసనకు దిగారు. CAA వల్ల మైనార్టీల హక్కులకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అస్సోంలోనూ నిరసనలు జరిగాయి. CAAను దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టంగా కేరళ సీఎం పినరయి విజయన్ అభివర్ణించారు. కేరళలో దీన్ని అమలు చేయబోమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశానికి వ్యతిరేకమైనదని, దీనిపై ప్రజలు లోక్సభ ఎన్నికల్లో స్పందిస్తారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల బాండ్ల అంశం నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శరద్ పవార్ అన్నారు. CAA అమలు రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. इतना विलंब क्यों किया? और अगर विलंब किया तो चुनाव के बाद क्या दिक्कत थी? उनका एकमात्र उद्देश्य होता है हर मुद्दे को हिंदू मुसलमान में बांटो. అధికార బీజేపీ ప్రతి అంశాన్ని హిందువులు ముస్లింల మధ్య విభజన కోసమే తీసుకొస్తోందని ఆరోపించారు. జీవనోపాధి కోసం మన పౌరులే విదేశీ బాట పడుతుంటే ఇతరుల కోసం పౌరసత్వ చట్టం తీసుకురావడం వల్ల ఏం లాభం వస్తుందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కేంద్రాన్ని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో లక్షలాది మంది భారత పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో ప్రభుత్వం చెప్పాలన్నారు. CAA అమలుతో రాజ్యాంగ నిర్మాతల ఆశయం నెరవేరిందని కేంద్రం చెప్తుంటే ఎన్నికల స్టంట్గా విపక్షాలు అభివర్ణిస్తున్నాయి. CAA అమలుతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఈ అంశం కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి CAA కోసం మోడీ సర్కారు ప్రయత్నిస్తూనే ఉంది. CAA నోటిఫికేషన్ జారీ అయ్యిందో లేదో అప్పుడే దీనికి వ్యతిరేకంగా న్యాయ పోరాటాలు షురూ అయ్యాయి. కేంద్రం తెచ్చిన CAA చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చట్టాన్ని అమలు చేయకుండా స్టే విధించాలని కోరుతూ కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. CAA వల్ల నిర్దిష్ట మతాలకు మాత్రమే పౌరసత్వం దక్కుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఇది ప్రాథమికంగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొంది. మరి ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తే ఎలాంటి తీర్పు వస్తుందో చూడాలి. పౌరసత్వ సవరణ బిల్లును మొదటిసారి 2016 జులైలో పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పుడు బీజేపీకి భారీ ఆధిక్యం ఉన్న లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే ఈశాన్య భారతదేశంలో వలసలకు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన తర్వాత రాజ్యసభలో ఇది ఆమోదం పొందలేదు. ఆగస్టులో ప్రకటించిన జాతీయ పౌరుల జాబితాలో దాదాపు 20 లక్షల మంది నివాసులకు చోటు కల్పించని అస్సోం రాష్ట్రంలో నిరసనలు భారీ స్థాయిలో తలెత్తాయి. పౌరసత్వ సవరణ చట్టం, పౌరుల జాబితా రెండూ ఒకటి కాకపోయినప్పటికీ ఆ జాబితాకు ఈ చట్టానికి సంబంధం ఉందని జనం భావిస్తున్నారు.
జాతీయ పౌరుల జాబితా అనేది 1971 మార్చి 24వ తేదీ నాటికి, అంటే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారటానికి ఒకరోజు ముందు నాటికి తాము ఈ రాష్ట్రానికి వచ్చామని నిరూపించుకోగలిగిన ప్రజల జాబితా. ఆ జాబితాను ప్రచురించడానికి ముందు ఎన్ఆర్సీని బీజేపీ సమర్థించుకుంటూ వచ్చింది. కానీ తుది జాబితాను ప్రచురించడానికి కొన్ని రోజుల ముందు అందులో తప్పులున్నాయంటూ వైఖరి మార్చుకుంది. బీజేపీకి బలమైన ఓట్ల పునాదిగా ఉన్న బెంగాలీ హిందువులు చాలా మందిని కూడా ఆ జాబితా నుంచి మినహాయించారు. వారి పరిస్థితి అక్రమ వలసదారులుగా మారే పరిస్థితి తలెత్తింది. హింసకు గురవుతున్న మైనార్టీలకు ఇండియాలో సీఏఏ ద్వారా పౌరసత్వం రానుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. పౌరసత్వ సవరణ చట్టం 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో ఆమోదం పొందింది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవ మైనార్టీలకు భారత పౌరసత్వం ఇవ్వడం ఈ సవరణ లక్ష్యం. అయితే ఇందులో ముస్లింలను చేర్చలేదు. ఇదే వివాదానికి కారణమైంది. ఇది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించే రాజ్యాంగంలోని 14వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన వేధింపులకు గురవుతున్న మైనార్టీలకు పౌరసత్వం కల్పించే ప్రయత్నమే ఇది అని ప్రభుత్వం చెప్పగా, తమను దేశం నుంచి వెళ్లగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ముస్లిం వర్గాలు ఆరోపించాయి. చాలా హేతుబద్ధంగానే కనిపిస్తుంది చూసేవాళ్ళకి. మతపరమైన హింసకి ఎవరైనా వేధింపులకు గురైతే వాళ్ళకి ఇవ్వటం మంచిదే కదా అని. కానీ ఇక్కడ సమస్య అంతా ఎక్కడుందంటే, ఇది కేవలం ముస్లింలు కాని వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ముస్లింలు కాని వాళ్ళకి అని చెప్పకుండా బౌద్ధులు, పార్సీలు, జైనులు, క్రైస్తవులు, అందరికీ, సిక్కులు, వీళ్ళందరికీ కూడా మేము రక్షణ కల్పిస్తాము, ఆశ్రయము అన్నారు. అందులో లేని పేరు ఒక ముస్లింలు మటుకే. అక్రమ వలసదారులు భారతదేశ పౌరులుగా మారకుండా నిషేధిస్తున్న 64 సంవత్సరాల కిందటి భారత పౌరసత్వ చట్టాన్ని ఈ పౌరసత్వ సవరణ బిల్లు సవరించింది. చెల్లుబాటయ్యే పాస్పోర్ట్, ప్రయాణ పత్రాలు లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే విదేశీయులు, అనుమతించిన కాల పరిమితిని దాటి దేశంలో కొనసాగే విదేశీయులను అక్రమ వలసదారులు అని ఆ చట్టం నిర్వచిస్తోంది. ఆ చట్టం ప్రకారం అక్రమ వలసదారులను వారి దేశాలకు తిప్పి పంపించేయడం లేదా జైల్లో నిర్బంధించడం చేయవచ్చు. ఒక వ్యక్తి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి 11 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించి ఉండడం కానీ, ప్రభుత్వం కోసం పనిచేసి ఉండడం కానీ తప్పనిసరి అర్హతలుగా చెప్తున్న నిబంధనను కూడా ఈ బిల్లు సవరిస్తోంది. 6 మతపరమైన మైనార్టీ సమూహాలకు, హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రైస్తవులకు మినహాయింపు ఉంటుంది. అయితే వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలలో ఏదో ఒక దేశానికి చెందిన వారిమని నిరూపించుకోగలగాలి. అలాంటి వారు పౌరసత్వం పొందడానికి అర్హులు కావాలంటే కేవలం 6 సంవత్సరాల పాటు భారతదేశంలో నివసించడం లేదా పనిచేసి ఉంటే చాలు. ప్రవాస భారత పౌరుల కార్డులు గల వ్యక్తులు, భారత సంతతికి చెందిన విదేశీ పౌరులు భారతదేశంలో నిరవధికంగా నివసించడానికి లేదా పనిచేయడానికి అనుమతించే వలస హోదా గల వ్యక్తులు చిన్న, పెద్ద నేరాలతో స్థానిక చట్టాలను ఉల్లంఘించినట్లయితే వారి ఓసీఐ హోదాను కోల్పోతారని కూడా ఈ సవరణ చెప్తోంది. సీఏఏపై కాంగ్రెస్ కీలక నేత ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సీఏఏ చట్టాన్ని రద్దు చేస్తామని, ఈ హామీని రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీ మేనిఫెస్టోలో కూడా పెడతామని అన్నారు. సీఏఏ చట్టాన్ని కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నిర్ణయాన్ని మంగళవారం ఢిల్లీలో ఆయన సమర్థించారు. సీఏఏ అమలుపై కేంద్రం మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శనాస్త్రాలు సంధించారు. లోక్సభ ఎన్నికల ముందు దేశంలో అశాంతి సృష్టించడానికే బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఏఏ అమలుపై కేంద్రం చేసిన ప్రకటన లూడో గేమ్లో భాగమని మండిపడ్డారు. పౌరసత్వం పొందని వారి ఆస్తులు ఏమవుతాయని ప్రశ్నించిన మమతా బెనర్జీ ఇది బీజేపీ లూడో గేమ్ అంటూ దుయ్యబట్టారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్ సీఏఏతో ముడిపడి ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజలను నిర్బంధ శిబిరాలకు తీసుకెళ్తారని, బెంగాల్లో ఇది జరగడానికి తాను అనుమతించనని తెగేసి చెప్పారు దీదీ. సీఏఏకు రాష్ట్రపతి ఆమోదం లభించిన 4 ఏళ్లకు కేంద్రం దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా ముస్లింలను ఈ బిల్లు నుంచి మినహాయించడం పట్ల ప్రతిపక్ష సభ్యులు విమర్శలు చేశారు. మతతత్వ రాజకీయాలకు ఇదో ఉదాహరణ అని కూడా మండిపడ్డారు విపక్ష సభ్యులు. ఇందుకు స్పందించిన అమిత్ షా ఇతర దేశాల నుంచి వచ్చి భారత పౌరసత్వం పొందాలనుకునే ముస్లింలు ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 566 మంది ముస్లింలు అలా పౌరసత్వం పొందారు అన్నారు అమిత్ షా.
పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘన్లో మత వివక్షను ఎదుర్కొన్న మైనార్టీలకు భారతీయ పౌరసత్వం కల్పించడమే ఈ బిల్లు లక్ష్యం కాబట్టి ఆ దేశాల్లో మెజార్టీలైన ముస్లింలను బిల్లులో చేర్చలేదని వివరణ ఇచ్చారు. అదేవిధంగా శ్రీలంక నుంచి వచ్చిన తమిళులకు పౌరసత్వం కల్పించడం గతంలో జరిగిందని, అయితే ఈ బిల్లు ప్రత్యేక సమస్య పరిష్కారం కోసం రూపొందించారని అన్నారాయన. ఈ విషయంలో ముస్లింలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు అమిత్ షా. పౌరసత్వ సవరణ చట్టంలో ప్రస్తావించిన దేశాల్లో మతహింసకు నిర్వచనమేంటో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ముస్లిం దేశాలేనని గుర్తు చేసింది. అక్కడ మెజారిటీ ముస్లింలు మతం పేరుతో అణిచివేతకు గురవడం జరగదని చెప్పింది. అయితే ఆ దేశాలలో హిందువులతో సహా ఇతర వర్గాల ప్రజలు మతం ఆధారంగా అణిచివేతకు గురయ్యారని కేంద్రం అభిప్రాయపడింది. ఈ కారణంతో ఆ దేశాల ముస్లింలను పౌరసత్వ చట్టంలో చేర్చలేదని వివరణ ఇచ్చింది. అయితే దీని తర్వాత కూడా వారు పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, దానిపై ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పింది కేంద్రం. అంటే భారతదేశ సరిహద్దు లోపల పుట్టిన వాళ్ళకి ప్రాంతము లేక మతము లేక కులము వాటికి ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత లేకుండా పౌరసత్వం లభిస్తుంది. అంటే క్యాస్ట్, క్రీడ, రిలీజియన్కు సంబంధం లేకుండా. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి పౌరసత్వ హక్కులు ఉండవు. సో ఇప్పుడు ఈ 6 మతాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్లకు సెకండరీ సిటిజన్గానే ఉన్నారు కానీ పౌరసత్వం లేదు అనే కారణాల వల్ల వాళ్ళకి సిటిజన్షిప్ రాలేదు. ఇప్పుడు ఈ కామన్ ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, సిఏఏ ప్రకారం ఈ 6 మతాలకు సంబంధించిన వాళ్ళకి ఈ పౌరసత్వం లభించే అవకాశం వచ్చింది. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన దేశమంతా సిఏఏ అమలు కాబోవడం లేదో కొన్ని రాష్ట్రాలకు, ప్రాంతాలకు మినహాయింపులిచ్చారు. దీనికి ప్రత్యేక కారణాలున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోని పలు గిరిజన ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయరు. వీటిలో రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక హోదా మంజూరైన ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయాణానికి ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరమయ్యే అన్ని ఈశాన్య రాష్ట్రాలలో సిఏఏ చట్టం అమలు చేయరు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరం, మణిపూర్లకు ఇన్నర్ లైన్ పర్మిట్ వర్తిస్తుంది. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్లో స్వయం ప్రతిపత్తి గల కౌన్సిల్గా ఏర్పడిన గిరిజన ప్రాంతాలను కూడా సిఏఏ పరిధి నుంచి తప్పించారు. అస్సోం, మేఘాలయ, త్రిపురలలో ఇటువంటి స్వయం ప్రతిపత్తి కౌన్సిళ్లు ఉన్నాయి. హోంమంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులు తొలుత తాము ఈ 3 దేశాలలో ఎక్కడైనా నివాసితులుగా నిరూపించుకోవాలి. అప్పుడే వారికి భారత పౌరసత్వం వర్తిస్తుంది. ఇందుకోసం వారు వారి పాస్పోర్ట్, జనన ధృవీకరణ పత్రం, విద్యా ధృవీకరణ పత్రం, అక్కడ ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా సర్టిఫికేట్ లేదా లైసెన్స్, భూమి పత్రాలను సంబంధిత అధికారులకు చూపించాల్సి ఉంటుంది. 4 ఏళ్ల క్రితమే ఈ బిల్లు చట్టంగా మారినా తీవ్ర వివాదాస్పదం కావడంతో ఇన్నాళ్లు అమలు చేయలేదు. సిఏఏను పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాలు సిఏఏకు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి. డిసెంబర్ 31, 2014 నాటికి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించిన హిందూ, సిక్కు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్లకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపునిస్తుంది. పాస్పోర్ట్ చట్టం 1920లో సి క్లాజ్లో సెక్షన్ 3లో ఉన్న సబ్ సెక్షన్ 2 ప్రకారం లేదా విదేశీల చట్టం 1946లోని కొన్ని ప్రొవిజన్లు తదితర నిబంధనల ప్రకారం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించకపోవడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. పౌరసత్వ చట్టం 1955లోని సెక్షన్ 2లోని సబ్ సెక్షన్ 1B క్లాజ్లో ఈ అంశాన్ని చేర్చడం జరిగిందని భారత న్యాయశాఖ విడుదల చేసిన గెజిట్లో తెలిపింది. ప్రాథమిక చట్టంలోని సెక్షన్ 6Aకు సవరణ చేసి 6Bలో కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చినట్లు వెల్లడించింది. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ప్రకారం ఈశాన్య రాష్ట్రాలైన అస్సోం, మేఘాలయ, మిజోరాం, త్రిపురలోని గిరిజన ప్రాంతాల్లో ఇందులోని నిబంధనలేవీ వర్తించవని స్పష్టం చేసింది. ఇక అంతేకాకుండా సెక్షన్ 7D, సెక్షన్ 18కు సవరణలు చేసినట్లుగా తెలిపింది. కొత్త చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను అనుసరించి ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన వారు కనీసం 5 ఏళ్లకు పైగా ఇక్కడే నివాసం ఉంటున్నట్లు లేదా ఉద్యోగం చేసుకుంటున్నట్లు పత్రాలను కలిగి ఉండాలని తెలిపింది. ఇంతకుముందు ఈ పరిమితి 11 ఏళ్లుగా ఉండేది. సిఏఏ ప్రకారం రోహింగ్యాలు భారత్లో ఉండే అవకాశం లేదు. చట్టంలో పేర్కొన్న 6 మైనార్టీలో వీరి ప్రస్తావన లేదు. అంతేకాకుండా వీరు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లేదా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు కనుక వారు అక్కడికే వెళ్లిపోవాలి. అంతేకాకుండా వాళ్ళు ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్ను దాటుకుని జమ్మూ కాశ్మీర్ వరకు ఎలా రాగలిగారు అన్న అంశాలపైన కేంద్రం దర్యాప్తు చేస్తోంది. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం రోహింగ్యాలకు భారత పౌరసత్వం వచ్చే వీలు లేదని గతంలోనే తేల్చి చెప్పింది కేంద్రం. త్వరలోనే వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం జమ్మూ కశ్మీర్, జమ్మూ, సాంబా జిల్లాలో దాదాపు 13,700 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో రోహింగ్యాలతో పాటు పలువురు బంగ్లాదేశీయులు కూడా ఉన్నారు. 2008 నుంచి 2016 మధ్య వీరి జనాభా 6,000కు పైగా పెరిగింది. ఇక హైదరాబాద్లో ఒక ప్రాంతంలో విద్యుత్ బిల్లులు వసూలు చేసేందుకు వెళ్లిన అధికారులపై రోహింగ్యాలు దాడులు చేశారు. ఆ తర్వాత అధికారులు వారుంటున్న ఇళ్లలో సోదాలు చేయగా ఎటువంటి గుర్తింపు కార్డులు లేవు. పైగా వారు పశ్చిమ బెంగాల్ మీదుగా మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించారని అధికారులు కూడా గుర్తించారు. గతేడాది హైదరాబాద్లో ఓ వ్యక్తి ఒక ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్నాడని సమాచారం అందడంతో కేంద్ర నిఘా సంస్థలు ఆ ప్రాంతంలో దాడులు నిర్వహించాయి. అయితే ఆ వ్యక్తి పాకిస్తాన్ నుంచి అక్రమంగా మన దేశంలోకి వచ్చి ఇక్కడ ఉగ్రదాడులకు రూపకల్పన చేస్తున్నాడని తేలింది. ఇలాంటి సంఘటనలు మన దేశంలో కోకొల్లలు. అందుకే ఇలాంటి వాటిని నివారించేందుకే కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొస్తోంది. దేశంలో ఇప్పటికే 140 కోట్ల జనాభా ఉంది. అదే సమయంలో సక్రమ వలసలకు వీలుంటుంది. కానీ అక్రమ మార్గంలో వలస వచ్చే వారిని ఉపేక్షించకూడదని కేంద్రం నిర్ణయించింది. ఇలాంటి వ్యక్తులు దేశంలోకి దురుద్దేశాలతో ప్రవేశిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. శాంతి భద్రతల కోణంలోనూ సీఏఏ కీలకమని భావిస్తున్న కేంద్రం పట్టుబట్టి మరీ అమలుకు ప్రయత్నిస్తోంది. విపక్షాలు జనంలో అపోహలు రేపుతున్నాయని, దేశ పౌరులెవరికి దీంతో నష్టం లేదని కేంద్రం పదే పదే చెప్పుకొస్తోంది.